అమ్మేస్తే 7,000 ఎకరాలు మిగులు భూములు ఫ్లాట్లే అమ్ముకోవచ్చు, రియల్ ఎస్టేట్ పనికి వస్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు, ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో వారితో మాట్లాడి ఇది పరిశ్రమగా భావించొద్దు, ఇది ఒక పవిత్రమైన దేవాలయం, ఇది ఆంధ్రుల తాలూకా అభిమానంతో వారి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ, అందుకని పరిశ్రమగా భావించి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకోవద్దు, ప్రైవేటీకరణ నుంచి విత్డ్రా చేసుకోండి అని చెప్పి మనవి చేశారు. దాంట్లో భాగం ఈరోజు 7 నెలలు గడిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలకు ముందే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు రంగం కానివ్వం, ప్రజలందరూ కూడా భరోసాగా ఉంటాం అని చెప్పారు. చెప్పిన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి సాయంతో నిన్న ఆ ప్యాకేజ్ వచ్చింది. భవిష్యత్తులో ఈ పరిశ్రమ ఇంకా నడవడానికి, ఇంకెప్పుడు కూడా ప్రైవేటు పరం కాకుండా ఉండడానికి ఎన్ఎండిసితో దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్ గురించి కూడా మాట్లాడుతున్నారు.